మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముద్దురాజు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసిన్లతో కలిసి నామినేషన్ వేశారు. నీలం మధు అంతకుముందు మెదక్లో సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. మెదక్ ఎంపీగా నీలం మధు ముద్దురాజు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు మైనంపల్లి. మెదక్లో ఇందిరాగాంధీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మెదక్ను ఆదాయ వనరుగానే మాత్రమే చూశాయన్నారు. అభివృద్ధిని పట్టించుకోలేదని తెలిపారు. మెదక్ కాంగ్రెస్ను గెలిపించి పూర్వ వైభవాన్ని తెస్తామని మైనంపల్లి అన్నారు.